హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలీగఢ్ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఈ సంఘటన. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా 4-5 సంఘటనలు జరిగాయి. దాంతో ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఏమిటి ఆ సంఘటన, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక్కోసారి చెయ్యని తప్పుకు కూడా కొంతమంది అనవసరమైన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, అనవసరమైన కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అలాంటి ఘటనలే ఆ ఊళ్ళో కూడా జరిగాయి. అయితే ఒక మహిళ తప్పుడు కేసులు పెట్టించి అందులోని పురుషులందరినీ కూడా ఒక్కొక్కళ్ళని జైలుకు పంపించడం మొదలెట్టింది. సందర్భాన్ని బట్టి తప్పుడు కేసులు బనాయించి వాళ్లను అనవసరంగా ఇరికించడం మొదలైంది. ఇదేమిటి అర్థం కాక కొంతమంది మగవాళ్ళు భయపడుతూ ఉన్నారు. సో ఊళ్ళో ఏదో క్షుద్ర శక్తులు అలాంటివి కాదు, ఈ మహిళ వల్ల అనవసరంగా అందరూ ఆందోళన చెందుతున్నారు. అలాంటి సంఘటన అలీగఢ్ ఉత్తరప్రదేశ్లో జరిగింది. అయితే తాను సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఇలాంటి ఏమీ ఎరగని విధంగా స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత విచారణ పేరు మీద వాళ్ళు ఆ మగవాళ్ళని తీసుకెళ్ళడం, విచారణ చేయడం, ఆ తర్వాత నేరం రుజువైతేనేమో శిక్ష పడడం, రుజువు కాకపోతే వదిలేయడం, ఇలా ఒక కార్యక్రమంగా జరుగుతుంది. అయితే ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 4-5 కేసులు జరిగేసరికి అందరూ భయపడడం మొదలుపెట్టారు. ఆ మహిళ వస్తుంది అంటేనే జడుచుకొని మగవాళ్ళు లోపలికి పరిగెత్తడం మొదలెట్టారు. అయితే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో మొత్తానికి ఆ సదరు మహిళను ఒక రూమ్లో బంధించి ఆ తర్వాత కొన్ని రోజులు తిండి పెట్టకుండా చేస్తే అప్పుడు ఆ మహిళ క్షమించమని మొదలుపెట్టుకుంది, వేడుకుంది. అలా క్షమించడం అనే విషయం వచ్చిన తర్వాత అప్పుడు ఊళ్ళో మహిళలు ఆవిడ్ని బయటికి పిలిచి మొత్తానికి ఇంకొకసారి ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తే మాత్రం మేము రివర్స్ కేసులు పెడతాము, ఆ తర్వాత నువ్వు లోపల నుంచి బయటికి కూడా రావు అని ఊళ్ళో ఉన్న మహిళలందరూ బెదిరించారు. ఆ తర్వాత ఆ మహిళ కొంత మార్పు చెంది ఇప్పుడు సామరస్యంగా ఉంటుంది. ఇప్పుడైతే ఎటువంటి సమస్యలు అయితే ఆ ఊళ్ళో లేవు. ఇది విషయం. మరి ఈ కథనంపై మీరేమంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.